బిగ్ బాస్ అనేది ఒక యోగా సెంటర్ లాగానేమో. యోగా సెంటర్ లాగా కాదు. ఇప్పుడు వెళ్ళే ముందు వెయిట్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అవును, నాతో ఛాలెంజ్ చేసినారు. అవును, తగ్గి వస్తారు. 100% తగ్గుతాం, ఎందుకంటే టాస్క్లు ఎక్కువ ఉంటాయి కదా. అంటే అంత ఫిజికల్ యాక్టివిటీ మనం డే టు డే లైఫ్ లో చెయ్యం. డెఫినెట్ గా తగ్గుతామని అనుకుంటున్నా. తగ్గుతా మంచిదే. కాదు, ఈయన ఇంట్రడక్షన్ అగ్రి చేస్తారా? ఏది భయమే లేని అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ లో భయపడతాడా, భయపెడతాడా, ఏం చేస్తాడు? అవును, అంటే దేనికి భయపడ నేను. అంటే నేను ఏదైనా మాట మాట్లాడినంటే తప్పు కానీ ఒప్పు కానీ బరాబర్ ఆ మాట మీద స్టాండ్ అయితే ఉంటా. తప్పైతే ఏముంది, తప్పైతే అగ్రి చేస్తా, అదైతే 100% ఉంది నాకు. కానీ ఒక మాట మీద మాత్రం స్టాండ్ అయి ఉంటా. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని మాత్రం ఆలోచించా. అట్లే ఉండాలి క్యారెక్టర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. కాదు, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందబ్బా? 2013లో వచ్చిన. 11 years. 11 సంవత్సరాలు పర్లేదు అనిపిస్తుందండి. 11 సంవత్సరాల జర్నీ. 11 సంవత్సరాలు ఒక మెట్టు, ఈ బిగ్ బాస్ ఇంకొక మెట్టు అంటే మీరేమంటారు? 100% అగ్రి చేస్తాను నేను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ ట్రాక్. ఇప్పుడు నేను వెళ్ళింది ఒకటి, సో 11 ఏళ్ళు అంటారు కదా, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అని అట్లనే ఉంది. ఎందుకంటే వెళ్తున్నా అన్నప్పుడే చాలామంది నెగిటివ్లే ఫస్ట్ మాట్లాడతారు పాజిటివ్ల కంటే. నా పాయింట్ ఏంటంటే ఏ ఆపర్చునిటీ అయినా మనకు ఒక మంచి రూట్కే లీడ్ చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనం తప్పు రూట్లు చూస్ చేసుకుంటే తప్ప మంచి రూట్కే వెళ్తుంది. సో డెఫినెట్లీ వచ్చిన ఆపర్చునిటీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలా అన్న ఇంటెన్షన్ తోటే పోతున్నా. అండ్ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటా. సీజన్లన్నీ ఫాలో అవుతుంటారు? అన్ని ఫాలో అవుతుంటా. నార్మల్గా మీరు చాలా కూల్గా కదా, అంటే ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేసామా లేదా రా బాయ్, అందరూ సంతోషంగా ఉండాలి. మన అక్కడ లోపల అందరూ సంతోషంగా ఉంటే యాక్సెప్ట్ చేయరు, కొట్టుకోవాలి. ఏమో అదే, నో ఐడియా. కానీ నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకు రా బాబు, ఎందుకు కొట్టుకొని ఏం సాధిస్తారా అన్నదే నా ఫీలింగ్. అందుకే నేను బయట అట్లే ఉంటా, లోపల కూడా అట్లే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో చూడాలి. కాదు, ఇప్పటిదాకా ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా రీసెంట్గా రామన్న యూత్ సక్సెస్ హిట్ అయితే కొట్టేశారు. సో చాలా మంచి జర్నీ కూడా, మీరు మీ జర్నీ చూసుకుంటే మంచి హిట్ ట్రాక్లోనే వెళ్తుందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ స్టెప్, ఇంకా బాగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. టెలివిజన్లో ఉన్నటువంటి చాలా మంది ఆడియన్స్ చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ, నా ఫస్ట్ పాయింట్ అదే ఉండే. నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పటిదాకా థియేటర్కి వచ్చిన ఆడియన్కి నేను తెలిసిన ప్రతి ఇంట్లో తెలవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని పర్సనల్గా ఫీల్ అయినా నేను. అందుకే నేను ఖచ్చితంగా వెళ్దాంరా అని అనుకున్నా. ఎందుకంటే ఒక్కసారి ఒక ఫ్యామిలీ ఆడియన్కి ఒక ఇంటి గడప మనం తెలియకుండానే తొక్కినాం అనుకో వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళు మనోన్లాగా చూస్తారు జనాలు, మనల్ని ఇష్టపడతారు. సో అది అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ప్రేమ. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను అట్లా వెళ్ళడానికి. కాదు, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఏంటి ఆ రోజు రియాక్షన్ ఏంటి, ఆ రోజు మూమెంట్ ఏంటి అసలు? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉండే. సో అప్పుడు రామనైత్ రిలీజ్ అప్పుడు ఎందుకు వద్దులే అని అనుకున్నా. కానీ వన్స్ రిలీజ్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ నాకేముండే అంటే, పొయ్యి ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చేది మనకి, దానివల్ల ఇంకొంచెం సినిమా ఎక్కువ జనాలకు తెలిసేది కదరా అని ఒక పాయింట్ నాకు చాలా ఉండే. సో ఈసారి వచ్చినప్పుడు 100% ఫిక్స్ అయిపోయినాను. ఈసారి డెఫినెట్లీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఒకసారి ఒక పాయింట్ నీకు సెకండ్ సారి తలుపు తట్టిందంటే దాన్ని ఇంకా దగ్గరికి రానిపోతే అది మన మిస్టేక్ అవుతుంది. అందుకనే దాన్ని గ్రాప్ చేసిన నేను. కాకపోతే అడిగిన, ఇప్పుడు నేను ఒక సెకండ్ సినిమా ఇంకో డైరెక్షన్ చేస్తున్నా. సో నా టీంని అడిగిన, నాతో పాటు కో యాక్టర్స్ అందరినీ. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నేను ఇప్పుడు ఇటు వెళ్ళినా అంటే 3 months నాతో పాటు వాళ్ళందరూ వెయిట్ చేయాలి. సో అరే మరి ఏంది ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, దీనివల్ల మనకే బెనిఫిట్ అవుతుంది, మన సినిమా జనాలకు తెలుస్తుంది, మనకు మంచి స్కోప్ దొరుకుతుంది రా బయట అని చెప్పేసి అన్నప్పుడు కూడా అందరు వీఆర్ విత్ యూ, నువ్వు వెళ్ళు అని అన్నాక ఇక ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? నేను సిద్దిపేట నుంచి. నా సిద్దిపేట? ఎస్. ఇప్పుడు సిద్దిపేట వాళ్ళందరూ మావాడు అని చెప్పి చూస్తారు. ఈ మధ్యన అది ఉంది తెలుసా, ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఏంటంటే మావాళ్ళు అన్నట్టే బిగ్ బాస్ లో రాహుల్ సిబ్లిగంజ్ గారు ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి మేమందరం ఆయన సపోర్ట్ చేయాలి. స్టార్టింగ్ అప్పుడు ఆయన ఎవరికి అంతగా ఎక్కలేదు. వీక్లీ మావాడు అని ఓటింగ్ ద్వారానే ఆయన బాగా మంచి ఓట్లు సంపాదించుకున్నారు. మీరు కూడా అట్లాగా మంచిగా మీ సిద్దిపేట. నేను అంటే టు బీ ఫ్రాంక్ నాకేందంటే ప్రతి ఒక్కడు వీడు నావాడు అనుకొని నన్ను ముందుకు పుష్ చేయాలన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో చూద్దాం, అంటే డెఫినెట్గా మనం అందరికీ నచ్చాం, బట్ అట్లీస్ట్ అంతే కదా, ఏ మనిషి 100% ఎవరికి నచ్చడు, ఏదో ఒక లూపోల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. సో నాకు ఒక ఏరియాలో ఒక రీజియన్ వాళ్ళు వీడు నావాడు అనుకోకుండా నాకు కనెక్ట్ అయిన వల్ల వీడు నావాడని సపోర్ట్ చేయాలన్నది పాయింట్. సో ఆ ప్రేమ హానెస్ట్గా ఉంటుంది. ఏదన్నా ఒక మధ్యలో ఒక మీడియేటర్ ఏదన్నా వచ్చే కంటే నా ఓడనో నా ఇంటోడనో నా ఊరోడనో కంటే మనోడు
వీడు మంచిగా ఉన్నాడు, వీడు మనలాగానే ఉన్నాడు అని అనుకుంటే బెటర్. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి లోపలికి వెళ్తుండే హౌస్లోకి? మిస్ అవుతున్నారా లేదంటే కంగ్రాచులేట్ చేస్తున్నారా? ఆమె కంగ్రాచులేషన్ చెప్పింది, ఆమె ఫుల్ ఎగ్జైట్ అయింది. ఆమె పో 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 అని అన్నది నాకంటే ఎక్కువ చూస్తుంది. ఆమె ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుందో అప్పటి నుంచి మిస్ అవుతుంది. 3 నెలలు ఉండాలి నువ్వు లేకుండా, నేను పాప, నాకు చిన్న 3 years బేబీ ఉంది, ఎట్లా అని ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. మరి పో 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 అన్నావు కదా అప్పుడు తెలియదు అని. అప్పుడు జోస్లా అన్నారు. బట్ యా ఉంటారులే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎవ్రీడే 1 hour కనబడతా ఉంటాను నేను. సో నాకే కనబడరు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళకి నేను కనబడుతూనే ఉంటా కదా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు 3 years పాప? 3 years పాప. నిదానంగా మాటలు వస్తున్నాయా కొంచెం? ఓ నిదానంగా కాదు, 1.5 year నుంచే మాట్లాడుతుంది అమ్మాయి. మీరు ఒకసారి ఆమెతో మాట్లాడండి, మొత్తం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. అయితే మిస్ అయిద్దాం కదా మరి డాడీ? చాలా చాలా మిస్ అవుతుంది అసలు. నాకంటే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉంది. బిగ్ బాస్ అని ఏమైనా తెలుసా? లోపలికి వెళ్తున్నా నాన్న టీవీ అంటే వాళ్ళ మమ్మీ ముందు నుంచి ఇట్లా పుష్ చేస్తుంది, డాడీ ఇట్లా వెళ్తాను నాన్న, ఇట్లా వెళ్తాను నాన్న అని. ఒక 2-3 ఇంటర్వ్యూస్ మా ఇంట్లో జరిగితే వాళ్ళు సెకండ్ టైం వచ్చినప్పుడు మైక్ అడుగుతుంది వాళ్ళు, నేను కూడా మాట్లాడుతా అని. మైక్ ఇస్తే మాట్లాడుతుంది, లేకుంటే మాట్లాడతలేదు. అరే నువ్వేంద్రా నాకంటే ఎక్కువ పాపులర్ అయ్యేటట్టున్నావు అని ఓల్డ్ చేసిన కొంచెం కొత్తగా అంతా ఆమె చూస్తుంది. సో ఆమెనైతే కొంచెం చెప్తుంది, నీట్గా ఆమెను చెప్తుంది, ఉంటుంది నాకు తెలిసి. పాప పేరేంటి నవీన్ గారు? అయంతిక. చాలా వరకు కూడా ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు పిల్లల్నే ముందు పంపిస్తున్నారు. అప్పుడే మొత్తం ప్రపంచం మొత్తం మీ అమ్మాయి మాట్లాడాలని నేను కూడా కోరుకుంటున్నా. నేను కూడా అదే అనుకుంటున్నా. కమింగ్ ఈ మూవీస్ కొద్దాం. రామన్ యూత్ తో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. నెక్స్ట్ ఏంటి ఏమైనా ప్రాజెక్ట్స్ మీరే సైన్లు చేశారా? ఏం ప్రాజెక్ట్స్ జరిగాయి అసలు సినిమాకి సంబంధించి? రామన్ యూత్ తర్వాత చరిత కామాక్షి అని ఒక ఫిలిం చేసేసిన, అది మోస్ట్లీ 2-3 months లో రిలీజ్కి రెడీ ఉంది. అండ్ అది కాకుండా లైఫ్ ఆఫ్ రామ్ అని ఇంకో ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నాను నేను ప్రెసెంట్. యా, అది ఒక షెడ్యూల్ అయిపోయింది, ఒక 10 days షూట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది రామ్ కామ్ ఈసారి. కాదు, డైరెక్షన్ యాక్టింగ్ 2 ఉండడం ఒక మనిషిలో చాలా తక్కువ ఉంటుంది. అగ్రీ చేస్తారా? ఆబ్వియస్లీ అగ్రీ చేస్తా. అంటే కొందరు ప్రెషర్గా ఫీల్ అవుతారు, నేను ఎంజాయ్ చేస్తున్నా ఆ ఫేజ్ని. అవునా? చాలా. ఇండస్ట్రీకి అసలు డైరెక్షన్ చేద్దామని వచ్చారా, యాక్టర్ అవుదాం? లేదు, యాక్టర్ అయిదామని వచ్చిన, 100% యాక్టర్ అయిదామని వచ్చిన. యాక్టర్గా చేస్తున్నా కానీ ఎక్కడో కెరియర్ మొత్తం ముందుకు వెళ్తా ఉంటే చిన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అవుతా వస్తుంది నాకు. ఏదో ఇంకా స్టిల్ నేను అనుకున్న ఫేస్ నాకు రావట్లేదు అనుకున్నప్పుడు, మనకు ఆపర్చునిటీస్ రానప్పుడు మనమే క్రియేట్ చేద్దామన్న ఒక, చెప్పాలంటే ఒక కసి మీద నుంచి స్టార్ట్ అయిందే డైరెక్షన్ అనే పాయింట్. కానీ వన్స్ రామన్ యూత్ అనే సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫేజ్ ఎంజాయ్ చేసిన, అంటే ఆ డైరెక్షన్ ప్రాసెస్ ఎంజాయ్ చేసిన. సో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఏం ఆలోచించలేదు, ఒక థాట్ వచ్చింది, మళ్ళీ దాన్ని రాసుకుంటూ కూర్చున్నా, దాన్ని ఒక ప్రొడ్యూసర్కి చెప్పినా, తనకు నచ్చింది. సో అట్లా అది ముందుకెళ్ళింది. బేసికల్గా రామన్ యూత్ చూసినప్పుడు అందులో కొన్ని ఫ్రేమ్స్ చూస్తే యాక్చువల్లీ డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మీ ప్యాషన్ కనిపి చాలామంది మిమ్మల్ని యాక్టర్గా కంటే డైరెక్టర్గానే ఎక్కువగా ఆ సినిమాకి సంబంధించి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎస్పెషల్ అందులో ఫైట్లు ఎక్కువ, చాలా మంది ఫైట్లు ఎక్కువ, అది కూడా నైట్ షూట్లు చేయాలి. ఆటో ట్రావెల్ అవుతున్నంత సేపు, వెహికల్ ట్రావెల్ అవుతున్నంత సేపు కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగా తీశారు. ఆ నైట్ లైటింగ్లో కూడా ఎక్కువ ఫైట్స్ ఉన్నా కూడా చాలా బాగా తీశాడు అని చెప్పి అన్నారు. అంటే మీడియా షోలో వేస్తున్నప్పుడు డైరెక్షన్లో కూడా మీకు మంచి మార్కులే పడ్డాయి. అయితే యాక్చువల్గా మంచి అప్రిషియేట్ చేసినారు, కథ పరంగా కానీ అందరు పరంగా కానీ చాలామంది అప్రిషియేట్ చేసినారు. అండ్ కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చినారు. సో ఆ ఇన్పుట్స్ అన్ని బేస్ చేసుకొని సెకండ్ సినిమా పైన ఇంకెక్కువ ఫోకస్ చేస్తారు.